వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. బ్రిటన్లో ఎలక్షన్స్ ముగిశాయి. ఇంతవరకు ప్రధానమంత్రిగా ఉన్న రిషి సునాక్ ఓడిపోయాడు. ఓడిపోవటం మామూలుగా ఓడిపోలేదు, ఘోరంగా ఓడిపోయాడు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఈసారి కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన రిషి సునాక్ ఘోరంగా ఓడిపోయాడు. ఎంత ఘోరంగా అంటే లేబర్ పార్టీకి 300 పైగా సీట్లు రాగా వీరికి కేవలం 61 సీట్లు మాత్రమే వచ్చాయి. చాలా పెద్ద డిఫీట్ ఇది, ఊహించలేదు. అతను గెలుస్తారని చాలామంది అనుకున్నారు. ఇండియాలో కూడా చాలామంది సునాక్ గెలుస్తారని చాలామంది కోరుకున్నారు, ప్రేయర్స్ చేశారు. కానీ అక్కడ విచిత్రంగా లేబర్ పార్టీ విజయం సాధించింది. అక్కడ ఆ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రధానమంత్రిగా ఉండబోతున్నాడు. రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. బ్రిటన్ ప్రజలకు సారీ చెప్పారు. అలాగే కొత్త ప్రభుత్వానికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. రిషి సునాక్ ఎందుకు ఓడిపోయారో తెలుసు. అతని ఓటమికి రెండు కారణాలు. ఒకటి, పరిపాలన సరిగా జరిగించలేకపోయారు. ముఖ్యంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఇతని హయాంలో చాలా దిగజారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కుదేలైపోయింది. ఇతను తీసుకున్న నిర్ణయాల వల్ల పాలనలో ఇతను పట్టు లేకపోవటం అనండి, లేకపోతే సరైన విధానంగా ఇతను పరిపాలించకపోవటం వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటను ఈ 4 ఏళ్లలో చాలా దిగజారిపోయింది, కృంగుదలకు వచ్చేసి. ఆ తర్వాత పౌర సేవలు బ్రిటన్లో ప్రాముఖ్యంగా వ్యక్తులకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళ వెల్ఫేర్ కానీ, వాళ్ళ హౌస్ కానీ, వారి యొక్క ప్రతి విధమైన వెల్ఫేర్కి సంబంధించిన ఇవి వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది అస్తవ్యస్తంగా మారిపోయింది. రిషి సునాక్ హయాంలో పౌర సేవలు నిలిచిపోయాయి. పౌరులకు అందాల్సిన మినిమం వారికి అందకుండా పోయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నిసార్లు అయితే అక్కడ మినిమం నీడ్స్ కూడా వాళ్ళు తీర్చుకోలేకపోయారు. ముఖ్యంగా కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని ఇతర దేశాలు అధిగమించినట్టుగా బ్రిటన్ త్వరగా అధిగమించలేకపోయింది. ముఖ్యంగా క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఇతని హయాంలో ఇటువంటి ఏవి అతను నివారించలేకపోయాడు. అందుకనుగుణంగా అతను ఘోర ఓటమిని చవిచూశాడు. అతను ఓడిపోవడానికి రెండో కారణం ఏంటంటే క్రిస్టియానిటీని దెబ్బతీయాలని ఇతను చూశారు. హిందుత్వ భావజాలాన్ని రుద్దాలని ప్రయత్నం చేశారు. ఇతను ప్రచారంలో కూడా, లేకపోతే 4 ఏళ్లలో కానీ ప్రచారంలో కూడా హిందూ దేవుళ్ళను మొక్కి, లేకపోతే హిందూ దేవతలను మొక్కి అతను ప్రచారం స్టార్ట్ చేస్తాడు. ఆ హిందూ దేవుళ్ళే నన్ను గెలిపిస్తారు అని అతను ప్రచారంలో చెప్పారు, ముందు చెప్పారు, ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇది అతనికి బూమరాంగ్ అయిపోయింది. ఇది అతనికి నెగిటివ్ వచ్చేసింది. ఇతను చేస్తున్న ప్రయత్నాలు, హిందుత్వాన్ని ఉంచే ప్రయత్నాలు, అక్కడ టెంపుల్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. అంటే అది క్రిస్టియన్ కంట్రీ, మామూలుగా క్రిస్టియన్ కంట్రీ. ముస్లిమ్స్ కూడా ఉంటారు. క్రిస్టియన్స్ మెజారిటీగా ఉంటారు. ఆ తర్వాత ముస్లిమ్స్ ఉంటారు. ఆ తర్వాత సిక్కులు, హిందువులు వీళ్ళు ఉంటారు. ఈ మైనారిటీగా ఉన్న హిందువులు వీరు డామినేట్ చేయాలని ప్రయత్నం చేశారు. అది కూడా అక్కడ వారికి పెద్దగా రుచించలేదు. తర్వాత హిందూ భావజాలాన్ని అతను రుద్దే ప్రయత్నం చేశారు. ఇది అతనికి బాగా మైనస్ అయిపోయింది. అక్కడ ఓట్లని క్రిస్టియన్ ఓట్లు, మిగతా అన్ని పోలరైజేషన్ అయిపోయారు. ఇతను అందుకే ఇంత ఘోరంగా డిఫీట్ అవ్వాల్సి వచ్చింది. ఎంత ఘోరం అంటే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా ఓడిపోయారు అంటే 175 సీట్లకు 11 సీట్లకే ఎలా పరిమితమయ్యి చాలా డిజాస్టర్ అయ్యారో, రిషి సునాక్ కూడా అంతే డిజాస్టర్ అయిపోయారు. అంతటి ఘోర ఓటమిని అతను చవిచూడటం జరిగింది. ఎందుకంటే ఈ 2 కారణాలు. ఒకటి, పరిపాలన సరిగా జరిగించలేదు. 2, వ్యక్తిగతంగా తను అవలంబిస్తున్న ఆ యొక్క మార్గాన్ని ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేశారు. అందుకు ఇక్కడ ఓటమి పాలయ్యారు రిషి సునాక్. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కూడా కొన్ని
చాలా ప్రాబ్లమ్స్ ఇతను అక్కడ పెండింగ్లో పెట్టి వదిలేసేశారు. 14 సంవత్సరాల తర్వాత లేబర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. చాలా పెను సవాళ్ళు వారి ముందు ఉన్నాయి. అయితే వారు ఆ ముందుకు తీసుకువెళ్లే క్రమంలో వాళ్ళు ముందు ఉంటారు. అయితే ఇతని ఓటమికి ఈ రెండు కారణాలు ఉంటాయి. అయితే ఏ దేశమైనా, ఏ దేశ నాయకులైనా మతతత్వ పోకడలకు పోకుండా, లేకపోతే రిలీజియస్ను పాలిటిక్స్లోకి తీసుకురాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దేవుడితో ఆటలు ఆడొద్దండి, దేవునితో ఆటలు ఆడొద్దు. మొన్న ఇండియాలో కూడా ఇదే జరిగింది. మేము గనక 400 సీట్లు గెలిస్తే గనక ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ, మేము హిందూ దేశంగా మారుస్తాం, మైనారిటీలకు నిరోధించే చట్టాలు తీసుకొస్తాం, లేకపోతే ఏమంటారు క్రైస్తవుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటాం, అలాగే భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తాం, మనుధర్మ శాస్త్రాల్లోని కొన్ని సూత్రాలను రాజ్యాంగంలోకి చొప్పిస్తాం, ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తాం. ఇలాంటి పోకడలకు పోయారు. అలా పోవడంతో బీజేపీ సొంతంగా కూడా మ్యాజిక్ మార్కును దాటలేకపోయింది. అంటే ఎన్డీఏ కూటమితో అధికారం వచ్చినప్పటికీ బీజేపీ యాజ్ ఎ పార్టీగా మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. ఇప్పుడు వారు కొత్త చట్టాలు తేవడానికి కానీ, రాజ్యాంగాన్ని మార్చడానికి కానీ, లేకపోతే ముస్లిం మైనారిటీలకు ఇబ్బందులు కలిగించే చట్టాలు తీసుకురావడానికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పార్లమెంటులో వారికి అంత మెజారిటీ లేదు. అంటే అపోజిషన్ ఇండియా కూటమి కూడా బహుబలంగా సీట్లను గెలుచుకుంది. వారు కూడా టగ్ ఆఫ్ వార్గా ఉన్నారు. ఇప్పుడు వారికి చట్టాలు మార్చేంత, రాజ్యాంగాన్ని మార్చేంత మెజారిటీ వారికి లేదు. సో కాబట్టి దేవునితో ఆటలాడద్దు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా అంతకుముందు ప్రచారంలో ఒక ఇంటర్వ్యూ ఏం చెప్పారంటే, నేను మామూలు వ్యక్తిని కాదు, నేను ఒక దైవాంశ సంభూతుణ్ణి, ఈశ్వరుడే నన్ను పంపించాడు, ఒక మంచి ఉద్ధరించే కార్యక్రమానికి పంపించాడని తను తానేదో దైవాంశ సంభూతుడిగా, ఒక దేవుడిగా, ఒక బాబాగా, లేకపోతే ఒక కారణ జన్ముడిగా తను తానే ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఇది కూడా బూమరాంగ్ అయిపోయింది. ఇది కూడా బెడిసి కొట్టింది వ్యవహారం. అక్కడ రిషి సునాక్ ఎలా అయితే బెడిసి కొట్టిందో, ప్రధానమంత్రి మోడీ గారిది కూడా బెడిసి కొట్టింది. అయితే బొటాబట్టిన వచ్చి గవర్నమెంట్ ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఫామ్ చేశారు, కానీ అనుకున్నంత మెజారిటీ కానీ లేదు. నిన్న చూసాం కదా, పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆ యొక్క ప్రసంగానికి కౌంటర్ లేకుండా పోయింది. బహుబలంగా రాహుల్ గాంధీ గారు ప్రసంగించారు. అంటే బలమైన ప్రతిపక్షం ఉంటే గవర్నమెంట్ ఎంత ఇబ్బందుల్లో ఉంటుందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రిషి సునాక్ ఓడిపోవడానికి రెండే కారణాలు. చక్కటి పరిపాలన చేయలేకపోయారు. భావజాలం అంటే రిలీజియస్ భావజాలాన్ని అక్కడ వృద్ధి ప్రయత్నం చేశారు. అలాగే ఆర్థికంగా పరిపుష్టి కావడానికి బ్రిటన్ని పెద్దగా వారు ఉపయోగించుకోలేకపోయారు. పౌర సేవలకు చాలా విఘాతం కలిగింది. ఇటువంటివి వల్ల అతను ఓడిపోయారు. ఓడిపోవడమే కాదు, గొప్ప డిఫీట్ అతన్ని సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఏ రాజకీయ నాయకులకైనా, ఏ వ్యక్తులకైనా ఇది ఒక పాఠంగా నేర్చుకోవాలి. నేల విడిచి సాము చేస్తే పతనమవక తప్పదని తెలుసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు.